ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, మంజూరులో సమస్యలపై శాసన మండలిలో ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, మధుసూదనాచారి ప్రశ్నలు అడిగారు. టాటా ఏస్ లాంటి కిరాయి వాహనం నడుపుకుంటే 4 వీల్స్ వాహనం కింద లెక్కేసి ఇందిరమ్మ పథకానికి అనర్హుడని చెబుతున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే బేస్మెంట్లు కట్టుకున్న ఇళ్లను అనుమతించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లు ఎన్నికల హామీ కాదని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3,24,593 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో హౌసింగ్ లో దాంట్లో 4 వీల్ వెహికల్ ఉంటే వాడు ఎలిజిబుల్ కాదన్నారు. టాటా ఎస్ ఉందనుకోండి, కిరాయికి తెచ్చుకొని నడుపుకుంటారు, బ్యాంక్ లోన్ తెచ్చి నడుపుకుంటారు. కొంతమంది బేస్మెంట్లు కట్టుకున్నారు, వాళ్ళని మీరు అలో చేయట్లేదు. కొంతమంది వాళ్ళకి ఏమి తోయనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ గైడ్ లైన్స్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఖచ్చితంగా చేయాలని ఈ రెండో విడతలోనైనా L1, L2, L3లో ఉన్న వాళ్ళని కూడా L1లోకి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు ఎవరో చేయండి. ఇది ఒక్కసారి చేసి అయిపోయింది అనే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టడం లేదు అధ్యక్ష. ప్రతి సంవత్సరము రెగ్యులర్ గా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ఏప్రిల్, మే నెలలో రెండో విడత కూడా ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అధ్యక్ష. ఫౌండేషన్ కట్టుకున్న దానికి కానీ, వాల్స్ కట్టుకొని స్లాబ్ వేయలేని వాళ్ళు కానీ మళ్ళా అవి పర్ఫెక్ట్ గా ఉండి వాటి మీద స్లాబ్ వేసుకునే పొజిషన్ లో ఆ స్ట్రక్చర్ ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేసే దాంట్లో అర్థం లేదు. కాబట్టి ఆ మందం తగ్గించి ఆ బెనిఫిషరీని ఎలౌ చేసే కార్యక్రమాన్ని రాబోయే దాంట్లో కొంత పార్ట్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది పాజిటివ్ గా అనేది తమరి ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష.